ఐపీఎల్ ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రీమియర్ లీగ్స్ జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్న అంత ఆదరణ ఈ ప్రీమియర్ లీగ్ రాలేదు. అత్యంత ప్రజాదరణ ఉన్న లీగ్గా ఇప్పటికే రికార్డ్ నెలకొల్పిన ఐపీఎల్లో ఆడేందుకు ఎంతో మంది విదేశీ క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకవైపు క్రేజ్ సాధించడంతో పాటు మరోవైపు కాసులు కురిపించే కల్పవృక్షంగా కూడా ఐపీఎల్ మారడంతో ఎంతో మంది క్రీడాకారులకు ఐపీఎల్లో ఆడాలనేది ఒక డ్రీమ్గా మారింది. ప్రతి సంవత్సరం మాదిరిగా 2025 ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి జరగబోతున్న ఐపీఎల్ టోర్నీలో అనేక మార్పులు జరగబోతున్నాయి. సుదీర్ఘకాలం నుంచి ఒకే జట్టును అంటిపెట్టుకుని ఉన్న క్రీడాకారులు ఇప్పుడు మారే అవకాశం ఉంది. మెగా వేలం జరుగుతున్న తరుణంలో ప్రతి జట్టు స్వరూపమే మారబోతోంది. అంతేకాదు ఈసారి జరిగే వేలంలో సరికొత్త రూల్స్ని అమలు చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలంలో కొన్ని నిబంధనలు దాదాపు ఖరారయ్యాయి. జూలై 31న ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం అధికారికంగా కొత్త రూల్స్ను ప్రకటిస్తారు. అయితే మునిపటిలా కాకుండా ఈసారి మెగా ఆక్షన్ భిన్నంగా సాగుతుందని తెలుస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా ప్రకారం కొన్ని ఫ్రాంచైజీలు ఊహించిన విధంగా డిమాండ్లు చేశాయి. కనీసం 6 ప్లేయర్లకు రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోరింది. దీంతో పాటు 4 నుంచి 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేలాగా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించలేదు. అలా చేస్తే వేలం చప్పగా సాగుతుందని భావిస్తుంది. కానీ ఫ్రాంచైజీలకు అనుకూలించే కొత్త నిబంధనలు చేర్చనున్నారు. 90 కోట్ల శాలరీ క్యాప్ను 130 రూపాయల నుంచి 140 కోట్లకు పెంచనున్నారు. అలాగే ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ భారీగా పెరగనుంది. మెగా వేలాన్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. దీని గురించి సమావేశంలో చర్చించి సానుకూలంగా నిర్వాహకులు స్పందించే అవకాశం ఉంది. అయితే 3 నుంచి 4 ఏళ్లకు మాత్రమే పెంచే ఛాన్స్ ఉంది. 5 ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటైర్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ రైట్ టు మ్యాచ్ కార్డు గురించి ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల కొన్ని సానుకూలతలు ప్రతికూలతలు ఉండటంతో ఆలోచిస్తోంది. ఆర్టీఎంలో పాజిటివ్ ఏంటంటే మార్కెట్ విలువకు తగ్గట్టుగా ప్లేయర్కు ధర పలుకుతుంది. నెగిటివ్ విషయానికి వస్తే కీలకమైన ఆటగాళ్లను తమ జట్టుతో నిలుపుకోవాలని ఒక ఫ్రాంచైజీ భావించిన పరిస్థితుల్లో ఇతర ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగా ఆ సదరు ప్లేయర్ల ధరను అమాంతం పెంచే అవకాశం ఉంది. 2021 మెగా వేలంలో ఆర్టీఎంలు లేవు. కానీ ఈ నెలాఖరున మీటింగ్ గురించి ఫ్రాంచైజీలకు ఐపీఎల్ సీఈఓ హేమంగ్ అమీన్ గురువారం ఉదయం మెసేజ్లు పంపించారు.